యువ టీవీ వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950లో రిపబ్లిక్ డే రోజు అప్పుడు నాయకులు ఏం మాట్లాడుకున్నారు? 1950స్లో అప్పుడు దేశంలో ఏవి పారదోలాలి అని చెప్పి అప్పుడు నాయకులు పిలిపించారు. 2025లో ఇప్పుడు నాయకులు ఏం పారదోలాలి అని పిలిపిస్తున్నారు అంటే రెండిటికి రవ్వంతైనా తేడా లేదు. ఇప్పుడు ఇంకా మరింతగా పెరిగే. 1950స్లో ఎలా ఉండేది? 1950స్లో ఎలా ఉండేది? పేదరికం నిర్మూలించాలి 75 ఏళ్ళ తర్వాత. సేమ్ ఇప్పుడు కానీ అదే స్టేట్మెంటే. పేదరికం లేని సమాజమే నా కళ అంటున్నారు పాలకులు. పేదరికం లేని సమాజమే మా కళ అంటున్నారు. 1950లో అదే అన్నారు, ఇప్పుడు అదే అంటున్నారు. 1950లో ఆర్థిక అసమానతలు పారదోలాలి, ఇప్పుడేమంటారు? ఆర్థిక అసమానతలు పారదోలాలి, అప్పటికంటే ఎక్కువే. అవినీతి రూపుమాపాలి 1950లో, ఇప్పుడు అవినీతి రూపుమాపాలి, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అవినీతి. కుల మత భేదాలు లేని సమాజాన్ని మనం స్థాపించాలి 1950లో, ఇప్పుడు కుల మత భేదం లేని సమాజాన్ని స్థాపించాలని కాదు, ఆ కుల మత భేదాలు చూపించడం కోసమే రాజకీయ పార్టీలు నాయకులు పుట్టారు. ఆ కుల మత భేదాలు చూపించుకుంటేనే వాళ్ళ నాయకులుగా ఎదుగుతూ ఉన్నారు. వావ్ సమాజం, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని అప్పుడు నాయకులు నొక్కి చెప్పారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసుకుంటూనే పైకి మాత్రం కాపాడాలని చెప్పి చెబుతూ ఉన్నారు. 1950లో నాయకులు పేదరికం రూపుమాపాలి, ఆర్థిక అసమానతలు పారదోలాలి, కుల మతాలు లేని సమాజం కావాలి. 1950లో పేదరికం రూపుమాపాలి, ఆర్థిక అసమానతలు లేని సమాజం కావాలి, కుల మత భేదాలు లేని దేశం కావాలి. పెరిగినాయి, ఏమైనా తగ్గినాయా? ఆర్థిక అసమానతలు తగ్గినాయా పెరిగినాయా? కుల మత భేదాలు పెరిగినాయా తగ్గినాయా? ఆర్థిక అసమానతలు పెరిగినాయా తగ్గినాయా? పేదరికం పెరిగినాయా తగ్గినాయా? పెరిగింది. చాలా మందికి అర్థం కావట్లే. ఏం మారింది? ఏం మార్చాలి? సో ప్రజల జీవితాలను, ప్రజల జీవన ప్రమాణాలను మార్పు చేయడం కోసం ఏ పాలకపక్షం కూడా ఏమీ పనిచేస్తున్నది లేదు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ఇదంతా ఒక రాజ్యాకాంక్షల నుంచి జనాలను ఎర్రోళ్ళని చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. రోజు రోజుకు జనాలు ఎర్రోళ్ళు అయిపోయి చివరికి ఎర్రితనం ముదిరిపోయి మనం ఎర్రోళ్ళమైన సంగతిని తెలుసుకోలేని పరిస్థితుల్లోకి జనం కూడా వచ్చారు. సో ఇవి ఇంకా మరింత ముదిరితే పరిస్థితులు ఎలాగుంటాయో కానీ ఇప్పటికైతే మరోసారి గణతంత్ర దినోత్సవం గొప్పతనం ఏంటో, దానికి పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటో, ఆవశ్యకత ఏంటో, ఏమంటారు దేశ నిర్మాతలు చెప్పినటువంటి చూపించినటువంటి దారి ఏంటో మనం కనీసం దాన్ని కొంతవరకైనా ఫాలో అయ్యే ఆ ప్రయత్నం చేస్తే దేశం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది మాస్టరు.